నిజంగా అంటే సినిమాకి వచ్చే ముందు ఏమనుకున్నా అంటే సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నా పొగడాల్సిందిలే అనుకుని వచ్చానండి. వచ్చిన తర్వాత సినిమా చూసి అయ్యో మాట్లాడే అవకాశం రాకుండా వెళ్ళిపోతానేమో అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది. అయితే నాకు సినిమా నటుల గురించి, సాంకేతిక బృందం గురించి మాట్లాడే ముందు ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ నాకు పెద్దగా తెలియదండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈ సినిమా ద్వారా మీకు ఇలాంటి ఇంకో 10 సినిమాలు తీసేంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఇంకో 10 సినిమాలు మీరు తీయాలని కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఏదన్నా ఒక సీన్కి సైన్స్ని ఆ స్పిరిచువాలిటీని అంటే కలపాలని ట్రై చేస్తున్నప్పుడు ఆ సమన్వయం ఎక్కడన్నా మిస్ అవుతుందేమో. ఎందుకంటే నిజంగా ఇది కత్తి మీద సామే, కానీ ఎక్కడా కూడా అలాంటి ఫీలింగ్ రాలేదండి. పైపొచ్చి నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా సైన్స్ని గౌరవించేవాడు లేదా సైంటిస్టులు చెప్పుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు. సైన్స్ అంటే తెలియని వాటి గురించి అన్వేషించేదే తప్ప నాకు తెలియలేదు కాబట్టి దీని గురించి అవమానకరంగా బిహేవ్ చేస్తాను, అవమానిస్తాను అనేది కాదు అన్న విషయం అయితే స్పష్టత వచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లాగే సనాతన ధర్మంలో ఉన్న చాలా గొప్ప విషయాల్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు ఇంకా బోల్డ్ అంత అద్భుతమైన అవకాశాలు రావాలి, అద్భుతమైన సినిమాలు మీ నుంచి రావాలి, మేము దాన్ని చూసి ఆస్వాదించాలి. అలాగే ఇప్పటిదాకా చాలా మంది సనాతన ధర్మాన్ని ఎక్కడో ఒక చోట అవమానిస్తూ ఒక చిన్న డైలాగు బిట్టు పెట్టేయటం, దాని ద్వారా పబ్లిసిటీ చేసుకుని సినిమాలు హిట్ చేసుకోవాలని చాలా మందిని ట్రై చేశారు, అది మనం చూసాం. కానీ ఈ మధ్య వచ్చిన ట్రెండ్ ఏంటంటే సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పే ఒక సీన్ ఉంటే కూడా ఆ సినిమా ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు హిందువులు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ రావాలి. హిందువులందరికీ కూడా అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్ ఇందాక పెద్దలు గంగాధర్ శాస్త్రి గారు చెప్పినట్టు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సాయి కుమార్ గారు, యాజ్ యూజువల్ మీ వాయిస్ ఎక్కడున్నా అక్కడ అమృతం పోసినట్టే ఉంటుంది చెవులకి, అలాగే ఉంది. అండ్ ఆది సాయి కుమార్ గారు రాకింగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు అన్నీ చూస్తూ ఉన్నాను నేను. అన్ని సినిమాలు బాగున్నాయి. కాకపోతే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా ఒక స్టార్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన అసలు వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి లేదు ఇక. అట్ ద సేమ్ టైం అర్చన గారు మా బంగారు తల్లిలాగా ఉన్నారు, మహాలక్ష్మి. నిజంగా అట్లాగే ఉన్నారు సినిమాలో చూస్తున్నంతసేపు. మీకు కూడా ఇంకా బోల్డ్ అన్ని ఆఫర్స్ రావాలని, మంచి మంచి సినిమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. అండ్ స్పెషల్లీ బీజిఎం గురించి చెప్పాలండి, మ్యూజిక్ గురించి. శ్రీచరణ్ గారు అసలు మామూలుగా లేదు, అసలు ఇంకా కేక అంతే. సూపర్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.